ఐటీ సొల్యూషన్స్ ఈరోజు వీడియో ఎన్ఎఫ్ఎస్ అంటే మనకు ఏదైనా ఒక సర్వర్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నామంటే మనం ఈ ఎన్ఎఫ్ఎస్ అనేది కంపల్సరీగా మనకు తెలిసి ఉండాలి. ఈ ఎన్ఎఫ్ఎస్ అనేది చాలా చిన్న చాప్టరు. ఈ ఎన్ఎఫ్ఎస్ మనం డైలీ ఎన్ఎఫ్ఎస్ మీద వర్క్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ అంటే ఏంటో చూద్దాము. ఎన్ఎఫ్ఎస్ అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్స్. మనకు లైనెక్స్లో వచ్చేసి ఫైల్ సిస్టమ్స్ అని చెప్తాము, విండోస్లో అయితే డైరెక్టరీస్ అని చెప్తాము. ఆ ఫైల్ సిస్టమ్స్కి ఫైల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫైల్ సిస్టమ్ లోపలనే ఫైల్స్ అనేవి పెట్టుకుంటాము. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనకు ఒక లోకల్గా మనకు ఒక ఎన్ఎఫ్ఎస్ సర్వర్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఆ ఎన్ఎఫ్ఎస్ సర్వర్లో మనకు కావాల్సినటువంటి ఫైల్ సిస్టమ్స్, ఫైల్స్ ఏవైనా కానీ ఈ సర్వర్లోనే మనం పెట్టుకుంటాము. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి డయాగ్రాము మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎన్ఎఫ్ఎస్ సర్వర్లో మనకు కావాల్సినటువంటి ఫైల్ సిస్టమ్స్ అన్నీ పెట్టుకుంటాము. ఫైల్ సిస్టమ్ లోపలే ఫైల్ ఉంటుంది. ఎన్ని ఫైల్ సిస్టమ్స్నైనా మనం ఎన్ఎఫ్ఎస్ సర్వర్లో ఉంచుకోవచ్చు. అలాగే ఫైల్స్ని కూడా ఎన్ఎఫ్ఎస్ సర్వర్లో మనం ఉండొచ్చు. ఇలా పెట్టుకున్నటువంటి ఫైల్ సిస్టమ్స్ కానీ ఫైల్స్ని కానీ మనం క్లయింట్కి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు మనం ఆ రిక్వైర్డ్ ఫైల్ అనేది లేకపోతే ఫైల్ సిస్టమ్ అనేది ఆ క్లయింట్కి షేర్ చేయిస్తాము. దీనిని నెట్వర్క్ ఫైల్ సిస్టమ్స్ అంటాము. ఈ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ అనేటటువంటిది ఒక సర్వర్కి ఎన్ని క్లయింట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ క్లయింట్స్ వచ్చేసి మనకు లోకల్గా ఉండొచ్చు, అంటే మన పక్కనే ఉండొచ్చు, మన ఆఫీస్లోనైనా ఉండొచ్చు, మన స్టేట్లో అయినా ఉండొచ్చు, మన కంట్రీలో అయినా ఉండొచ్చు, అలాగే వరల్డ్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ అనేది యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఎక్కడైనా ఈ క్లయింట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఎన్ఎఫ్ఎస్ సర్వర్ నుంచి ఎన్ఎఫ్ఎస్ క్లయింట్కి ఫైల్ సిస్టమ్స్ని, ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు. దీనిని ఎన్ఎఫ్ఎస్ అంటాము. డైలీ మన యాక్టివిటీస్లో ఈ ఎన్ఎఫ్ఎస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది లైనెక్స్లో ఎన్ఎఫ్ఎస్ అనేటటువంటి ఈ టాపిక్ అనేది తెలియకుండా ఎవరు కూడా ఉండరు. ఎవరైనా కూడా ఎన్ఎఫ్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఎన్ఎఫ్ఎస్ అనేది మనం ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాము. ఇప్పుడు మనకు లోకల్ హార్డ్ డ్రైవ్లో అంటే మనం ఏదైతే సర్వర్గా క్రియేట్ చేసి ఎన్ఎఫ్ఎస్ సర్వర్గా పెట్టుకున్నామో దానిలో ఉండేటటువంటి హార్డ్ డ్రైవ్లో ఉండేటటువంటి ఫైల్స్ని డిఫరెంట్ మిషన్స్కి, డిఫరెంట్ లొకేషన్స్లో ఉండే డిఫరెంట్ మిషన్స్కి షేర్ చేయడమే ఈ ఎన్ఎఫ్ఎస్ వర్క్. అంటే లైనెక్స్ మిషన్ నుంచి ఏ అదర్ యూనిక్స్ మిషన్స్ అయినా, ఇక్కడ నేను లైనెక్స్ మిషన్స్ అని చెప్పట్లేదు, యూనిక్స్లో డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. అలాగే లైనెక్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మనం మెయిన్గా చెప్పుకునేటటువంటిది ప్రొడక్షన్ లెవెల్లో ఉండేటటువంటి రెడ్ హ్యాట్ ఆర్హెచ్ఎల్ అనేటటువంటి లైనెక్స్ని నేను చేసిన వీడియోస్ అన్నిటిలో చేస్తున్నాను. మిగతావి కూడా మనకు ప్రొడక్షన్ లెవెల్లో కాకపోయినా టెస్టింగ్ లెవెల్లో, డెవలప్మెంట్ లెవెల్లో కూడా మనకు అదర్ ఫ్లేవర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఏ సిస్టమ్కైనా కూడా ఈ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ నుంచి ఈ ఫైల్ సిస్టమ్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మనకు లైనెక్స్ నుంచి యూనిక్స్ సిస్టమ్స్ కానీ లైనెక్స్ సిస్టమ్స్ కానీ షేర్ చేయడం మాత్రమే జరుగుతుంది. లైనెక్స్ నుంచి విండోస్కి అయితే ఇది సపోర్ట్ చేయదు. ఎన్ఎఫ్ఎస్ అనేది మనం నెట్వర్క్ ఉన్నట్లయితేనే మనకు ఈ ఫైల్ సిస్టమ్స్ అనేవి షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫైల్ సిస్టమ్ని ఈ ఎన్ఎఫ్ఎస్ ఏదైతే మనం పంపిస్తున్నామో ఫైల్ సిస్టమ్స్ అనేవి ఇవన్నీ కూడా టీసీపీ/ఐపీ ప్రోటోకాల్ మీద కాకుండా యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ మీద మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. ఎన్ఎఫ్ఎస్లో ఒకటి కానీ లేకపోతే ఎక్కువ ఫైల్ సిస్టమ్స్ను కానీ ఒకేసారి మనం క్లయింట్ సిస్టమ్కి ఎక్స్పోర్ట్ చేయవచ్చు.
ఇక్కడ షేర్ చేయడం అనడం కంటే ఎక్స్పోర్ట్ చేయడం అనడం కరెక్ట్ వర్డ్ అవుతుంది. ఇంకా క్లయింట్ సిస్టమ్ మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఈ ఫైల్ సిస్టమ్స్ని మౌంట్ చేసుకుంటుంది. ఫస్ట్ మౌంట్ చేసుకొని తర్వాత ఫైల్స్ని ఓపెన్ చేస్తుంది. ఎప్పుడైతే NFS మౌంట్ అనేది క్లయింట్ సిస్టంలో జరుగుతుందో అక్కడ జరిగేటటువంటి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అన్నీ కూడా సర్వర్కి రిటర్న్ బ్యాక్ అవుతూ ఉంటాయి. ఈ క్లయింట్ సిస్టంలో ఎటువంటి మాన్యువల్ రిఫ్రెష్ అయితే అవసరం లేదు. మనం ఎలాగైతే లోకల్ ఫైల్స్ని యూజ్ చేసుకుంటామో ఓపెన్ చేసి, అలాగే NFS క్లయింట్లో కూడా రిమోట్ ఫైల్ సిస్టమ్ అయినా కూడా లోకల్ సిస్టంలో లాగానే ఫైల్స్ని ఓపెన్ అవుతాయి. అలాగే యాక్సెస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి IP అడ్రస్ అవసరం లేదు. ఒక ఫైల్ సిస్టమ్ని ఓపెన్ చేయడానికి మనకు SSHలో అయితే IP అడ్రస్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ అవసరం అవుతాయి. కానీ NFSలో అయితే IP అడ్రస్ అవసరం లేదు, యూజర్ నేమ్ అవసరం లేదు, పాస్వర్డ్ అవసరం లేదు. ఏది అవసరం లేకుండానే మనం ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి కెర్బరోస్ సెక్యూరిటీ అనేటటువంటి దాన్ని యూజ్ చేసుకొని ఈ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్స్కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయగలము. ఇది NFS గురించి. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. NFS అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది NFS తెలియకుండా లైనక్స్ అనే అడ్మిన్ అనేటటువంటి అతను క్రియేట్ అయితే వాడు ఎవ్రీ లైనక్స్ అడ్మిన్కి NFS అనేది తెలిసి ఉండాలి. ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.